హలో అందరికీ ఈరోజు మ్యారేజ్ ఉంది. మ్యారేజ్కి వెళ్తున్నాం. అయితే నేను ఈ చీర కట్టుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే సమ్మర్ కదా అని కూడా ఆలోచిస్తున్నాను. గ్రీన్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ లీవ్స్ టైప్ బుటీస్ వచ్చి అండ్ సిల్వర్ అండ్ కాపర్ బార్డర్ వచ్చింది కదా, చాలా బాగుంది చీర అయితేను. కాకపోతే సమ్మర్ అని ఆలోచిస్తున్నాను. ఓకే చూద్దాం. ఇంకొక శారీ కూడాను. ఓ వావ్, బాగుంటుందేమో. చూడండి, ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా? నాకైతే ఈ చీర ఓకే అనిపించింది. కానీ మా హస్బెండ్ తీసిన శారీ అయితే మాత్రం చీర లైట్ వెయిట్ ఉంది, స్మూత్గా ఉంది, టిష్యూ క్లాత్. ఓకే, మా ఆయన వచ్చి ఇంత ఇష్టంతో ఈ శారీ సెలెక్ట్ చేశాడు కాబట్టి ఇదే నేను కట్టుకుంటున్నాను. ఇందులోకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నా, ఈ బ్లౌజ్ వర్క్ ఎలాగుంది, ఏంటి కాంబినేషన్, పళ్ళు అంతా మీకు ఇప్పుడు క్లారిటీగా చూపించేస్తాను. ఓకేనా? నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చింది. ఇది కూడా బాగుంటుంది, నా ఫేవరెట్ ఇది కూడాను. ఇది ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి సెలెక్ట్ చేసిన శారీ అండి. చూడండి, చూడవచ్చు, చాలా బాగుందన్నమాట. పళ్ళు కూడా ఇలాగా చాలా గ్రాండ్గా వచ్చిందనమాట. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి నేను బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాను. అది కూడా సింపుల్గా వర్క్ నాకు చాలా బాగా నచ్చి అది కూడా నేను చేయించుకున్నాను. అయితే సింపుల్గా ఉంటుంది, క్లాస్గా. అండ్ శారీ మొత్తం అంతా కట్టుకున్న తర్వాత జ్యువెలరీ వేసుకున్నాక బాగుంటుందని చెప్పేసి ఇది బ్లౌజ్ అనమాట. మనకి రౌండ్ మొత్తం ఇలా బార్డర్లో ఇలాగ కుందన్స్ వచ్చేసి ఇలా సింపుల్గా బాగుంది. అలాగే మిడిల్లో కూడా మనకు బుటీస్ లాగా ఇలా వచ్చింది. ఇది కూడా బీడ్స్తో వచ్చిందండి, థ్రెడ్ కాదు, బీడ్స్ అనమాట. ఇలా వచ్చింది. అయితే మన హ్యాండ్కి వచ్చేసి ఇలా సింపుల్గా పికాక్ వచ్చింది. సిల్వర్ అండ్ మెరూన్లో పికాక్ వచ్చి కుందన్స్ తోటి చాలా బాగుంది. చూడండి, శారీ ఫైనల్గా ఇలా ఉందన్నమాట. కట్టుకున్నాక చాలా స్మూత్గా ఉంది, బాగుంది. ఇలా కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. ఓన్లీ బ్లాక్ బీడ్స్ అండ్ లాంగ్ చైన్ వేసేస్తున్నాను. ఇంకా షార్ట్ అవి అన్నీ ఏం వేయట్లేదు, సింపుల్గా రెడీ అవుతుంది. ఈ జ్యువెలరీ మ్యాచ్ చేస్తున్నాను. లాంగ్ చైన్ సింపుల్గా వేసుకుంటున్నా. అంటే కమ్మలు, ఈ కమ్మలు పెట్టుకుంటున్నా అండి. కమ్మలు పెట్టేసుకున్నా. అండ్ లాంగ్ చైన్, సాలెస్ లాంగ్ చైన్ కూడా సింపుల్గా ఉందండి. బాగా హెవీ లుక్ అంటే సింపుల్ అంటే క్లాస్గా అనిపిస్తుంది. బ్యాంగిల్స్ ఇలా శారీకి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. ఫైనల్గా లుక్ ఎలా ఉందో మా హస్బెండ్ అడిగి ఇప్పుడు అడుగుదాం. ఎందుకంటే శారీ కూడా ఆయనే కదా సెలెక్ట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది లుక్. ఏమండి, ఎలా ఉంది చీర? సూపర్, బాగుందా?